అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ భారీ శుభవార్తనైతే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. మన రైతన్నలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ్ 3వ విడత డబ్బులకి డేట్ ఫిక్స్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ సంక్రాంతి కానుకగా ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతోందన్నమాట మన కూటమి సర్కార్. ఇప్పటికే 2 విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000గా 10,000 రూపాయలు అయితే రైతన్నలకైతే అందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2,000, 4,000 రూపాయలు రైతన్నల ఖాతాలోకి అయితే వేసింది. మొత్తం 14,000 రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాలోకి అయితే చేరిందండి. ఇక మిగిలిన 6,000 రూపాయలు ఈ 3వ విడతలో అయితే కేంద్రం అందించనుంది, రాష్ట్రం అందించనుంది. మొత్తం 6,000 రూపాయలు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వేయనున్నాయండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే వేయడం జరుగుతుంది. ప్రతి 4 నెలలకి 2,000 రూపాయలు ఒక్కొక్కసారి చొప్పున వేయడం జరుగుతుంది. మొత్తం 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది. ఇదే పంతాలో మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రిలీజ్ అవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తోందన్నమాట. గత నవంబర్ నెలలో 2వ విడత డబ్బులు అయితే పడ్డాయి. ఇప్పుడు 3వ విడత డబ్బులు వచ్చేసి మనకు ఫిబ్రవరి 2వ తేదీన అయితే విడుదల చేయబోతోందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 6,000 రూపాయలు అయితే విడుదల చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం లేదు. కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వేయడం జరుగుతోంది. దీన్ని చేంజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావ్తో పాటుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఇది రైతులకి ఎంతో పెద్ద శుభవార్త. అలాగే మనకు డబ్బులు ధమాకాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6,000 రూపాయలు ఉన్న డబ్బుల్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైన చర్చ రావడం అయితే జరిగిందండి. 10,000 రూపాయలకు పెంచుతూ త్వరలోనే ప్రభుత్వం జీవోనైతే రిలీజ్ చేయబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం నిర్వహిస్తున్న ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ డబ్బుల్ని ఈ 3వ విడత డబ్బుల్లోనే మనకు డబ్బులు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి. కౌలు రైతులకు కూడా ఈ పథకాలను వర్తింపజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. రైతన్నలందరూ జనవరి 2 నుంచి జనవరి 9 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలను, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే తీసుకుంటున్నారు. ఇలా పొందిన రైతులు ఎవరైనా కొత్తగా పొందిన రైతులు అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం అయితే కల్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద 14,000 రూపాయలు అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అందిస్తుందండి. 14 + 6,000 20,000 రూపాయలు రావాలంటే 2 పథకాలకి వేరువేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక అన్నదాత సుఖీభావ పథకానికి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు మీ సేవా సెంటర్లో కానీ సిఎస్సి సెంటర్లో కానీ ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో అప్లై చేసుకోవాలంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఇచ్చి అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినట్టయితే మీరు కొత్తగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక ఏదైతే మెంతా తుఫాన్ ద్వారా నష్టం జరిగిందో రైతులందరికీ వాళ్ళందరికీ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపరిహారాన్ని అయితే అందించడం జరుగుతోందండి. 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్యన నష్టపోయిన రైతులకు అందించడం జరుగుతుంది. వాళ్ళ పంట ఎంత నష్టపోయారు, ఏ పంట వేశారు అనే దాన్ని బట్టి ఈ పంట నష్టపరిహారం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. వరి మరియు వాణిజ్య పంటలకు సంబంధించిన పంట నష్టాన్ని ఈ ప్రభుత్వం అయితే అందించబోతోంది. అయితే మీరు ఈ క్రాప్ ఆధారంగా మాత్రమే ఈ లిస్టును అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. రైతు సేవా కేంద్రాల్లో ఆల్రెడీ ఈ లిస్టును అయితే వేయడం జరిగింది. ఎవరైతే మెంతా తుఫాన్ ద్వారా నష్టపోయి ఉంటారో ఆ రైతులకు ఎవరెవరికి సబ్సిడీ ఇస్తున్నామో అని చెప్పేసి ఇవ్వడానికి లిస్ట్ అయితే రెడీ చేయడం జరిగిందనమాట. ఇక రైతన్నలకు వెన్నుదన్నుగా నిలిచే ఈ పథకం ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ పథకం ఇప్పటికే 42 లక్షల మంది రైతులకైతే ఇవ్వడం జరిగింది. కొత్తగా ఎవరైనా రైతులు పట్టాదారు పాస్ పుస్తకంని పొంది ఉన్నట్టయితే మీ పేర్లతో పట్టాదారు పాస్ పుస్తకం వచ్చినట్టయితే మీరు అప్లై చేసుకున్నట్టయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కౌలు రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు CCRC కార్డ్స్ పొంది ఉన్నట్టయితే వాళ్ళు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవడానికి త్వరలోనే అవకాశం కల్పించనుందండి ప్రభుత్వం. గతంలో అన్నదాత సుఖీభావ పథకం 13,500 రూపాయలు అయితే అందించేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు దాన్ని 20,000 రూపాయలు అందిస్తున్నారు.
మనకు ఈ సంక్రాంతి కానుకగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ప్రతి విడత విడుదల చేసే ముందు మన రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే పూర్తి చేస్తుందండి. అంటే ఎవరెవరు రైతులు అర్హులుగా ఉన్నారు, ఎవరెవరు రైతులు అనర్హులుగా ఉన్నారు, ఇలాంటివన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఆ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పటికే పూర్తి అయిందండి. 3వ విడత డబ్బులు ఫిబ్రవరి 2వ తేదీన అయితే ఖచ్చితంగా విడుదల కాబోతున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులతో కలిపి 4,000 ప్లస్ 2,000 6,000 రూపాయలు ఏదైతే 3వ విడత డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి. ఇక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు కొత్తగా అప్లై చేయడం జరుగుతుందండి. అన్నదాత సుఖీభవ పథకానికి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి మీ సేవా కేంద్రాల్లో కానీ సిఎస్సి సెంటర్లో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 4,000 ప్లస్ 2,000 6,000 రూపాయలు ఈ విడతలో అయితే రావడం జరుగుతుంది. అయితే వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. అన్నదాత సుఖీభవ పథకం రావాలంటే వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుతున్న వాళ్ళందరికీ వెబ్ ల్యాండింగ్ చేసే ఇస్తున్నారనమాట. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పొందాలంటే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. ఈకేవైసీ లేని రైతులకు ఈ డబ్బులు అయితే పడవండి. అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డుని లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. దీనివల్ల డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి అయితే చేరుతాయన్నమాట. మీకు డైరెక్ట్గా ఇవ్వరండి, డబ్బులు చేతికి ఇవ్వరండి, కేవలం బ్యాంక్ అకౌంట్లోకే వేయడం జరుగుతుంది. ఎన్పిసిఐ లింకింగ్ మరియు ఈకేవైసీ పూర్తయిన రైతులకు మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. ఇప్పటికే అర్హుల జాబితాను అయితే ప్రకటించడం జరిగిందండి 3వ విడతకు సంబంధించి. ఈ అర్హుల జాబితా వచ్చేసి ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చండి. మీరు అన్నదాత సుఖీభవ డబ్బులు 14,000 రూపాయలు ఇప్పటికే మనకు 10,000 రూపాయలు ఇచ్చారు కదండి, ఇంకా 4,000 రూపాయలు రావాలి. దీనికి సంబంధించిన లిస్టు మనకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. అన్నదాత సుఖీభవ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చినట్టయితే మీ పేరు 3వ విడతకు ఉందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 3వ విడత డబ్బులు పొందుతారా లేదా అనేది మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా మీరు 2 పథకాలకి వేరువేరుగా అప్లై చేసుకుంటారు. మీరు 2 పథకాలు లిస్టులో మీ పేరు ఉన్నట్టయితేనే మీకు 6,000 రావడం అయితే జరుగుతుందండి. ఇదండి మనకు అన్నదాత సుఖీభవ సంబంధించిన అప్డేటు. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన అప్డేటు. రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీని అయితే అందించడం జరుగుతుంది. 10,000 నుంచి 50,000 రూపాయలు అయితే ఇన్పుట్ సబ్సిడీని అందించడం జరుగుతుంది. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.